మిర్చి రైతుల సమస్యలు కేంద్ర దృష్టికి తీసుకెళ్లామని రైతు సంఘం నాయకులు శ్రీనివాసరావు తెలిపారు. మిర్చి ధరలపై ఢిల్లీలో కేంద్రం నిర్వహించిన సమావేశంలో తమ సమస్యలు ప్రస్తావించామన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో మిర్చిని కొనుగోలు చేయాలని కోరామని శ్రీనివాసరావు తెలిపారు. వర్షాలు వచ్చి కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరి ఈ విధంగా టార్పాలిన్స్ కూడా మాకు కౌలుతో సహా 3 లక్షల దాకా అందుకుంటుంది. వ్యవసాయ కూలీల రేట్లు పెరిగినాయి, మందుల రేట్లు పెరిగినాయి, మరి మరి పొరుగు మందులు కొట్టేటటువంటి పని వాళ్ళకి రేట్లు పెరిగినాయి, కాయలు కోసేటందుకు రేటు పెరిగింది. ఇన్ని కష్టాలు కూర్చి మేము ఏదన్నా మరి కోసి కళ్ళ మీద పోసుకున్నప్పుడు అకాల వర్షాలు వచ్చి కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరి ఈ విధంగా టార్పాలిన్స్ కూడా మాకు సప్లై చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి గారితో శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో మాట్లాడినప్పుడు వారు సుముఖంగా మరి అకాల వర్షాలు వచ్చినప్పుడు పంటను రక్షించుకోవడానికి పంటలు కూడా మరి పట్టలు మరి మాకు వర్షానికి తాత్కాలికంగా రక్షణ చేసుకోవడానికి ఇవ్వడానికి వారు కూడా సుముఖంగా స్పందించారు. అందుకు చాలా సంతోషం. ఈ విధంగా మా యొక్క రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ వాళ్ళ ముందు చెప్పినప్పుడు మాకు ఇంకా కొద్ది రోజుల్లో మరలా ఇంకొక రివ్యూ మీటింగ్ జరుపుతామండి. దీని మీద కూలంకషంగా మీరు అధికారులందరూ తయారై రావాలి. ఆయన మరి ప్రోగ్రెసివ్ రైతుగా ఉన్నటువంటి ఆయన విషయం చెప్పినటువంటి విధానంలో ఇంకా దీంట్లో ఎంతో మనం చర్చించవలసింది. మరి రైతాంగానికి సహకారం అందించాల్సి ఉంది. మరి మోడీ గారి ప్రభుత్వం రైతాంగానికి సహకారం అందిస్తుందనే విషయాన్ని మనం వారికి భరోసా కల్పించాలి అని చెప్పడం జరిగింది. 1 క్వింటాల్కి ధర ఇవ్వమని మేము కోరడం జరిగింది. ఆ విధంగా రైతాంగాన్ని మిరపకాయలు కనుక నాఫెడ్ మార్కెట్ వాళ్ళ అధీనంలో వాళ్ళు కనుక కొనగలిగితే ఇప్పుడు ఉన్నటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడేసిన వాళ్ళు అవుతారని చెప్పడం జరిగిందండి.